డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ కి స్వాగతం. ఇవాళ లైఫ్ సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ కోసం గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ పార్ట్ 5 ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎస్పెషల్లీ సిఎస్ఐఆర్, యూజీసీ, డీబీటీ, జేఆర్ఎఫ్ నెట్ ఆస్పిరెంట్స్ కోసం ప్రిపేర్ చేసింది. మన లెర్నింగ్ జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు చేంజ్ ఫ్యామిలీ లోకి వెళ్దాం. ఈ వీడియోలో టైం లేదా డిఫరెంట్ స్టేజెస్ లో వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో లేదా స్టడీగా ఉంటాయో చూపించే లైన్ చార్ట్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు లైన్ చార్ట్ ఏమి చూపిస్తుందో అర్థం చేసుకుందాం. ఒక చిన్న మొక్క పెరగడం చూస్తున్నట్టు ఇమాజిన్ చేయండి. డే 0లో దాని హైట్ 5 సెంటీమీటర్స్, డే 2లో 7 సెంటీమీటర్స్ మరియు డే 4లో 10 సెంటీమీటర్స్. డేస్ ఒక ఆర్డర్ లో ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ ని జాయిన్ చేస్తే గ్రోత్ స్టోరీ క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే లైన్ చార్ట్ టైం తో సెల్స్ ఎలా పెరుగుతున్నాయో లేదా డోస్ పెరిగినప్పుడు రెస్పాన్స్ ఎలా మారుతుందో చూపిస్తుంది. లైన్ స్లోగా పెరగవచ్చు, ఫాస్ట్ గా పెరగవచ్చు, చేంజ్ లేకపోతే ఫ్లాట్ గా ఉండవచ్చు లేదా వాల్యూ తగ్గితే కిందకి వెళ్ళవచ్చు. మెయిన్ ఐడియా సింపుల్. లైన్ చార్ట్ టైం లేదా డోస్ ప్రకారం జరిగిన ఆర్డర్ చేంజ్ స్టోరీని చూపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు లైన్ చార్ట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్ ని వాల్యూస్ ఆర్డర్ లో ఫాలో అవ్వాల్సిన ఒక పాత్ లాగా అనుకోండి. అది టైం, ఏజ్, టెంపరేచర్, కాన్సంట్రేషన్ లేదా డోస్ ని రిప్రజెంట్ చేయవచ్చు. ఇక్కడ ఆర్డర్ టైం పాయింట్స్ 0, 2, 4, 6, 8 మరియు 10 అవర్స్. గ్రాఫ్ లో 2 డేటా సిరీస్ ఉన్నాయి. బ్లూ కంట్రోల్ ని పింక్ డ్రగ్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి టైం పాయింట్ దగ్గర రెండు గ్రూప్ కి వాటి ఓన్ మ్యాచింగ్ పాయింట్ ఉంటుంది. బ్లూ కంట్రోల్ పాయింట్ ని బ్లూ పాయింట్స్ తోనే, పింక్ డ్రగ్ పాయింట్ ని పింక్ పాయింట్స్ తోనే కనెక్ట్ చేయాలి. కంట్రోల్ నియర్లీ 10 దగ్గర స్టార్ట్ అయ్యి ఫాస్ట్ గా 100 వరకు పెరుగుతుంది. డ్రగ్ గ్రూప్ నియర్లీ 5 దగ్గర స్టార్ట్ అయ్యి స్లోగా అరౌండ్ 30 వరకు పెరుగుతుంది. డిఫరెంట్ గ్రూప్ పాయింట్స్ ని కనెక్ట్ చేయకండి, ఎందుకంటే అది ఇన్కరెక్ట్ లైన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ వాల్యూస్ ని ఆర్డర్ లో ఉంచి సేమ్ సిరీస్ లో మ్యాచింగ్ పాయింట్స్ ని మాత్రమే కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ సెల్ గ్రోత్ గ్రాఫ్ ని ఎలా చదవాలో నేర్చుకుందాం. ఎక్స్ యాక్సిస్ 0 నుంచి 100 అవర్స్ వరకు టైం ని ఈక్వల్ 2 అవర్స్ ఇంటర్వెల్ లో చూపిస్తుంది. వై యాక్సిస్ 0 నుంచి 60 వరకు సెల్ నంబర్ ని ఈక్వల్ 10 యూనిట్ ఇంటర్వెల్ లో చూపిస్తుంది. 10 టు ద పవర్ ఆఫ్ e తో మల్టిప్లై అనే సింబల్ ని గమనించండి. అంటే ప్రతి వాల్యూని 1000 తో మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ గా 20 అంటే 20,000 సెల్స్. తరువాత లెజెండ్ ని చెక్ చేయండి. సైన్ అండ్ కంట్రోల్ గ్రూప్ ని పింక్ డ్రగ్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. రెండు గ్రూప్స్ నియర్లీ 9,000 సెల్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి. కంట్రోల్ అప్రాక్సిమేట్లీ 15, 24, 34, 44 మరియు 52,000 సెల్స్ వరకు ర్యాపిడ్ గా పెరుగుతుంది. డ్రగ్ గ్రూప్ అప్రాక్సిమేట్లీ 12, 16, 18, 19 మరియు 20,000 సెల్స్ వరకు స్లోగా పెరుగుతుంది. కాబట్టి సేమ్ టైం 10 అవర్స్ లో కంట్రోల్ ర్యాపిడ్ సెల్ గ్రోత్ ని, డ్రగ్ గ్రూప్ మచ్ స్లోవర్ గ్రోత్ ని చూపిస్తుంది. దీనితో ఈ గ్రాఫ్ రీడింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు లైన్ చార్ట్ ఫ్లాట్ గా మారినప్పుడు దాని మీనింగ్ ఏంటో అర్థం చేసుకుందాం. డ్రగ్ ట్రీటెడ్ సెల్ కౌంట్ 0 అవర్స్ దగ్గర 9,000 నుంచి 2 అవర్స్ లో 13,000, 4 అవర్స్ లో 17,000 మరియు 6 అవర్స్ లో 20,000 వరకు పెరుగుతుంది. 6 అవర్స్ తర్వాత లైన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా మారి 8 అవర్స్ లో 21,000 మరియు 10 అవర్స్ లో 22,000 సెల్స్ ని మాత్రమే రీచ్ అవుతుంది. ఈ ఫ్లాటర్ రీజియన్ ని ప్లాట్యూ అంటారు. ఇది స్టీప్ హిల్ ని ఎక్కి తర్వాత ఆల్మోస్ట్ ఫ్లాట్ టాప్ ని రీచ్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ గ్రోత్ కంప్లీట్లీ స్టాప్ అయ్యిందని మీనింగ్ కాదు, సెల్ కౌంట్ చాలా స్లోగా పెరుగుతుందని మీనింగ్. గ్రాఫ్ ఈ స్లోవర్ ఇంక్రీజ్ ని చూపిస్తుంది, కానీ అది ఎందుకు జరిగిందో చెప్పలేదు. సెల్ డివిజన్ స్లో అయ్యిందా, గ్రోత్ స్టాప్ అయ్యిందా లేదా సర్వైవల్ తగ్గిందా? ఈ కాజెస్ తెలియాలంటే మోర్ ఎక్స్పెరిమెంట్స్ కావాలి. కాబట్టి గ్రాఫ్ ప్యాటర్న్ ని చూపిస్తుంది. బయోలాజికల్ కాజ్ కి మోర్ ఎవిడెన్స్ కావాలి. దీనితో ప్లాట్యూ గురించి మన అండర్స్టాండింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు లైన్ చార్ట్ ని చదివినప్పుడు చెక్ చేయాల్సిన 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ని అర్థం చేసుకుందాం. ఫస్ట్, డైరెక్షన్. లైన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, కాన్స్టెంట్ గా ఉండవచ్చు లేదా ఫ్లక్చువేట్ అవ్వచ్చు. ఈ గ్రాఫ్ లో కంట్రోల్ మరియు డ్రగ్ లైన్స్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సెకండ్, స్లోప్. స్టీప్ స్లోప్ అంటే ఫాస్టర్ చేంజ్, జెంటల్ స్లోప్ అంటే స్లోవర్ చేంజ్. కంట్రోల్ లైన్ స్టీపర్ గా ఉంది కాబట్టి దాన్ని సెల్ కౌంట్ ఫాస్టర్ గా పెరుగుతుంది. డ్రగ్ లైన్ 6 అవర్స్ తర్వాత జెంటల్ గా మారి
దాని ఇంక్రీజ్ స్లో అవుతుందని చూపిస్తుంది. థర్డ్ పీక్, కంప్లీటెడ్ పీక్ అంటే హైయెస్ట్ పాయింట్ తర్వాత వాల్యూ డిక్రీజ్ అవ్వడం. ఇక్కడ 2 లైన్స్ కిందకి వెళ్ళడం లేదు కాబట్టి కంప్లీటెడ్ పీక్ లేదు. ఫోర్త్ క్రాసింగ్, లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యి పొజిషన్స్ మార్చుకున్నప్పుడు క్రాసింగ్ అంటారు. ఈ లైన్స్ 9000 సెల్స్ దగ్గర కలిసి స్టార్ట్ అవుతున్నాయి కానీ ఆ తర్వాత క్రాస్ అవ్వవు. ఫిఫ్త్ ప్లాట్యూ, లైన్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా మారితే ప్లాట్యూ అంటారు. డ్రగ్ లైన్ 6 అవర్స్ తర్వాత ప్లాట్యూ ని అప్రోచ్ చేస్తుంది కానీ కొంచెం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. కంట్రోల్ 9 నుంచి 16, 25, 36, 47 మరియు 55,000 సెల్స్ వరకు వెళ్తుంది. డ్రగ్ గ్రూప్ 9 నుంచి 13, 17, 20, 21 మరియు 22,000 సెల్స్ వరకు వెళ్తుంది. ఫైనలీ 10 అవర్స్ దగ్గర కంట్రోల్ 55,000 సెల్స్, డ్రగ్ గ్రూప్ 22,000 సెల్స్. కానీ లాస్ట్ పాయింట్ మాత్రమే చదవకండి. కంప్లీట్ స్టోరీ ఏంటి అంటే 2 ఇంక్రీజ్ అవుతాయి. కంట్రోల్ ఫాస్టర్ గా పెరుగుతుంది, డ్రగ్ గ్రూప్ గ్రోత్ గ్రాడ్యువల్ గా స్లో అవుతుంది. దీనితో 6 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సైంటిఫిక్ వార్నింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఒక సైంటిస్ట్ వాల్యూని 4 అవర్స్ దగ్గర మళ్ళీ 6 అవర్స్ దగ్గర మెజర్ చేశాడు కానీ 5 అవర్స్ దగ్గర మెజర్ చేయలేదు అని ఇమాజిన్ చెయ్యండి. బ్రైట్ డాట్స్ యాక్చువల్ మెజర్డ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తాయి. లైన్ ఆ డాట్స్ ని కనెక్ట్ చేసి మన ఐస్ ని గైడ్ చేస్తుంది. వాటి మధ్య ఎగ్జాక్ట్లీ ఏమీ జరిగిందో ప్రూవ్ చేయలేదు. 4 నుంచి 6 అవర్స్ మధ్య వాల్యూ స్మూత్ గా పెరిగి ఉండవచ్చు, ఫస్ట్ ఫాస్ట్ గా తరువాత స్లోగా పెరిగి ఉండవచ్చు లేదా ముందు తగ్గి తర్వాత పెరిగి ఉండవచ్చు. 5 అవర్స్ దగ్గర మెజర్మెంట్ లేదు కాబట్టి ఈ పార్ట్ అన్ని పాసిబుల్. కాబట్టి 5 అవర్స్ వాల్యూ అన్నోన్. స్ట్రేట్ లైన్ మధ్యలో చూసి వాల్యూని ఇన్వెంట్ చేయకండి. డాష్ లైన్స్ పాసిబుల్ అన్నోన్ పార్ట్స్ చూపిస్తాయి. కంక్లూషన్, మెజర్ డాట్స్ ని నమ్మండి. ఓవరాల్ ట్రెండ్ కోసం మాత్రమే లైన్ ని యూజ్ చేయండి మరియు అన్మెజర్ పాయింట్స్ మధ్య జరిగింది అన్నోన్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లైన్ చార్ట్ ని చదివేటప్పుడు చేసే 4 కామన్ మిస్టేక్స్ ని అర్థం చేసుకుందాం. ఫస్ట్ మిస్టేక్, ఇన్కరెక్ట్ ఎక్స్ యాక్సిస్ స్పేసింగ్. 0, 1, 2 మరియు 10 లాంటి వాల్యూస్ ని ఈక్వల్ డిస్టెన్స్ లో పెట్టకూడదు ఎందుకంటే 2 నుంచి 10 వరకు గ్యాప్ చాలా పెద్దది. ఇప్పుడు ప్రపోర్షనల్ స్పేసింగ్ ని యూజ్ చేయండి. సెకండ్ మిస్టేక్, లాస్ట్ పాయింట్ మాత్రమే చూద్దాం. 2 లైన్ సిమిలర్ వాల్యూస్ దగ్గర ఫినిష్ అయినా వాటి పాత్స్ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండవచ్చు కాబట్టి హోల్ ట్రెండ్ ని కంపేర్ చేయండి. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే కంటిన్యూస్ మెజర్మెంట్ అన్ని అజ్యూమ్ చేయడం. డాట్స్ యాక్చువల్ మెజర్ పాయింట్స్, కనెక్టింగ్ లైన్స్ మన ఐస్ ని గైడ్ చేస్తాయి మాత్రమే, పాయింట్స్ మధ్య ఏమి జరిగిందో ప్రూవ్ చేయవు. ఫోర్త్ మిస్టేక్ ఏంటి అంటే ఎర్రర్ బార్స్ ని ఇగ్నోర్ చేయడం. ఎర్రర్ బార్స్ వేరియేషన్ లేదా అన్సర్టినిటీని చూపిస్తాయి కాబట్టి అపెరెంట్ డిఫరెన్సెస్ ని కేర్ఫుల్ గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఎర్రర్ బార్స్ అపీరియన్స్ ఒకటే స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. సూటబుల్ అయితే టీ టెస్ట్ లాంటి అప్రోప్రియట్ స్టాటిస్టికల్ టెస్ట్ కావాలి. కాబట్టి స్పేసింగ్ ని చెక్ చేసి హోల్ ట్రెండ్ ని చదివి మెజర్ డాట్స్ ని నమ్మి స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ని రెస్పెక్ట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు లైఫ్ సైన్సెస్ లో లైన్ చార్ట్ ఎలా యూస్ చేస్తారో అర్థం చేసుకుందాం. ముందుగా ఎంజైమ్ యాక్టివిటీ గ్రాఫ్ లో యాక్టివిటీ ఫాస్ట్ గా పెరిగి ఒక పీక్ ని రీచ్ అయ్యి తర్వాత కొంచెం తగ్గి ఆల్మోస్ట్ స్టడీగా మారుతుంది. తర్వాత బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ ఒక కంప్లీట్ స్టోరీని చూపిస్తుంది. ఇది స్లో లాగ్ ఫేజ్ తో స్టార్ట్ అయ్యి ర్యాపిడ్ గ్రోత్ లోకి వెళ్లి స్టేషనరీ ఫేజ్ లో కౌంట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, చివరిగా డిక్లైన్ అవుతుంది. డ్రగ్ కాన్సంట్రేషన్ గ్రాఫ్ లో కాన్సంట్రేషన్ పెరిగి హైయెస్ట్ పాయింట్ అయిన పీక్ ని రీచ్ అయ్యి తర్వాత 24 అవర్స్ లో మెల్లగా తగ్గుతుంది. బ్లడ్ గ్లూకోజ్ గ్రాఫ్ ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో చూపిస్తుంది. గ్లూకోజ్ బేస్ లైన్ కంటే ఎక్కువగా స్టార్ట్ అయ్యి బేస్ లైన్ కంటే కిందకి తగ్గి తర్వాత మెల్లగా బేస్ లైన్ దగ్గరికి తిరిగి వస్తుంది. లైన్ చార్ట్స్ గ్రోత్, రియాక్షన్ కైనెటిక్, బయోలాజికల్ రిథమ్స్, హార్ట్ రేట్ చేంజెస్, పాపులేషన్ చేంజెస్ మరియు కంప్లీట్ టైం కోర్స్ ఎక్స్పెరిమెంట్స్ ని కూడా చూపిస్తాయి. కాబట్టి ఆర్డర్ బయోలాజికల్ చేంజ్ ని ఫాలో చేయడానికి లైన్ చార్ట్ దాని కంప్లీట్ స్టోరీ ఏంటి అంటే రైజ్, ఫాల్, పీక్, స్టేబుల్ ఫేజ్ లేదా రిపీటింగ్ రిథమ్స్ క్లియర్ గా చూపిస్తుంది. దీనితో లైఫ్ సైన్సెస్ లో లైన్ చార్ట్ అప్లికేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లైన్ చార్ట్ నుంచి 6 ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్, ఏ గ్రూప్ ఫాస్టెస్ట్ గా పెరుగుతుంది? కంట్రోల్ గ్రూప్, ఎందుకంటే దాని లైన్ కి స్టీపర్ స్లోప్ ఉంది. సెకండ్, ఏ గ్రూప్ ప్లాట్యూ ని అప్రోచ్ అవుతుంది అప్రాక్సిమేట్లీ 6 అవర్స్ తర్వాత? డ్రగ్ గ్రూప్, ఎందుకంటే దాని వాల్యూ 20 నుంచి 21 తర్వాత 22,000 సెల్స్ కి మాత్రమే కొంచెం పెరుగుతుంది. థర్డ్, 10 అవర్స్ దగ్గర కంట్రోల్ లో అప్రాక్సిమేట్లీ 55,000 సెల్స్ ఉన్నాయి. డ్రగ్ గ్రూప్ లో
అప్రాక్సిమేట్లీ 22,000 సెల్స్ ఉన్నాయి. ఫోర్త్, డ్రగ్ గ్రోత్ ని తగ్గిస్తుందా అంటే దానికి జవాబు డ్రగ్ కండిషన్ లో సెల్స్ స్లోగా గ్రో అవుతున్నాయి అని గ్రాఫ్ సజెస్ట్ చేస్తుంది. కానీ ఈ ఎఫెక్ట్ వెనుక ఉన్న బయోలాజికల్ మెకానిజం ని చూపించదు. ఫిఫ్త్, ఫైనల్ కంట్రోల్ పాయింట్ పీక్ అంటే దాని జవాబు కాదని చెప్తాను. ఎందుకంటే పీక్ తర్వాత వాల్యూ తగ్గాలి కానీ ఇక్కడ లేటర్ పాయింట్ చూపించలేదు. ఫైనలీ, డిఫరెన్సెస్ స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ అంటే ఎర్రర్ బార్ మరియు స్టాటిస్టికల్ టెస్ట్ లేవు కాబట్టి మనం డిటర్మైన్ చేయలేం. కాబట్టి ఎగ్జామ్ క్వశ్చన్ లో స్లో, కంప్లీట్ ట్రెండ్, ప్లాట్యూ వాల్యూస్ మరియు స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ని కేర్ఫుల్ గా చెక్ చేయాలి. దీనితో మన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ లైన్ చార్ట్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి ముందు 4 క్విక్ చెక్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్, వేరియబుల్ ని ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ యాక్సిస్ టైం ని చూపిస్తుంది, వై యాక్సిస్ సెల్ కౌంట్ ని చూపిస్తుంది. సెకండ్, స్కేల్ ని ఎగ్జామిన్ చేయాలి. రెండు యాక్సిస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. టైం ఈక్వల్ 6 అవర్స్ ఇంటర్వెల్ లో పెరుగుతుంది. సెల్ కౌంట్ ఈక్వల్ 2 మిలియన్ ఇంటర్వెల్స్ లో పెరుగుతుంది. థర్డ్, యూనిట్స్ ని చెక్ చేయాలి. టైం అవర్స్ లో మెజర్ చేస్తారు, సెల్ కౌంట్ మిలియన్స్ లో మెజర్ చేస్తారు. ఈ యూనిట్స్ ని మిస్ అయితే మన ఆన్సర్ కంప్లీట్లీ మారిపోవచ్చు. ఫోర్త్, లెజెండ్ ని చదవాలి. బ్లూ లైన్ కంట్రోల్ గ్రూప్ ని, పింక్ లైన్ డ్రగ్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ చెక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రెండ్ ని సేఫ్ గా చదవచ్చు. కంట్రోల్ సెల్ కౌంట్ డ్రగ్ సెల్ కౌంట్ కంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. కాబట్టి ముందుగా వేరియబుల్, స్కేల్, యూనిట్స్ మరియు లెజెండ్ ని చెక్ చేసి తర్వాత మాత్రమే ట్రెండ్ ని ఇంటర్ప్రిట్ చేయాలి. దీనితో మన క్విక్ చెక్ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కలిపి కంప్లీట్ లైన్ చార్ట్ స్టోరీని అర్థం చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్ టైం ని అవర్స్ లో చూపిస్తుంది, వై యాక్సిస్ సెల్ నంబర్ ని 1000 లో చూపిస్తుంది. లెజెండ్ ప్రకారం బ్లూ కంట్రోల్ గ్రూప్ ని, పింక్ డ్రగ్ గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తుంది. రెండు గ్రూప్స్ 9,000 సెల్స్ తో స్టార్ట్ అవుతాయి. తర్వాత కంట్రోల్ 16,000, 25,000, 36,000 మరియు 47,000 సెల్స్ వరకు ఫాస్ట్ గా పెరిగి 10 అవర్స్ దగ్గర అప్రాక్సిమేట్లీ 55,000 సెల్స్ ని రీచ్ అవుతుంది. దాన్ని స్టీప్ స్లో ఫాస్టర్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అని చూపిస్తుంది. డ్రగ్ గ్రూప్ 13,000, 17,000 మరియు 20,000 సెల్స్ వరకు స్లోగా పెరుగుతుంది. 6 అవర్స్ తర్వాత దాని లైన్ ఫ్లాట్ అవడం స్టార్ట్ అయ్యి 21,000 మరియు తర్వాత 22,000 సెల్స్ ని మాత్రమే రీచ్ అవుతుంది. కాబట్టి అది ప్లాట్యూ ని అప్రోచ్ అవుతుంది. ఈ లైన్ కంప్లీటెడ్ పీక్ ని ఫామ్ చేయదు మరియు స్టార్టింగ్ పాయింట్ తర్వాత లైన్స్ క్రాస్ అవ్వవు. డాట్స్ యాక్చువల్ మెజర్ పాయింట్స్, కనెక్టింగ్ లైన్స్ మన ఐస్ ని గైడ్ చేస్తాయి కానీ పాయింట్స్ మధ్య ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నోన్. కాబట్టి డ్రగ్ సెల్స్ ఇంక్రీజ్ రేట్ ని తగ్గిస్తుందని గ్రాఫ్ సజెస్ట్ చేస్తుంది కానీ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ మరియు బయోలాజికల్ మెకానిజం అన్నోన్ గా ఉంటాయి. అందుకే యాక్సెస్, వేరియబుల్స్, యూనిట్, స్కేల్, లెజెండ్, డైరెక్షన్, స్లో, పీక్, క్రాసింగ్ మరియు ప్లాట్యూ ని చెక్ చేయాలి. కానీ ఎప్పుడు కంప్లీట్ ట్రెండ్ ని చదవాలి. దీనితో కంప్లీట్ లైన్ చార్ట్ స్టోరీ ముగిసింది. ఇప్పుడు లైన్ చార్ట్ యొక్క 3 కీ టేక్అవేస్ ని సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్, లైన్ చార్ట్ ఆర్డర్ చేంజ్ ని చూపిస్తుంది. ఎక్స్ యాక్సిస్ టైం, డోస్, కాన్సంట్రేషన్, ఏజ్ లేదా టెంపరేచర్ ని రిప్రజెంట్ చేయవచ్చు కానీ వాల్యూస్ మీనింగ్ఫుల్ ఆర్డర్ లో ఉండాలి. సెకండ్, స్లోప్ రేట్ ఆఫ్ చేంజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్టీప్ లైన్ అంటే వాల్యూ ఫాస్ట్ గా చేంజ్ అవుతుందని, జెంటల్ లైన్ అంటే స్లోగా చేంజ్ అవుతుందని చూపిస్తుంది. అప్వర్డ్ లైన్ ఇంక్రీజ్ ని, డౌన్వర్డ్ లైన్ డిక్రీజ్ ని చూపిస్తుంది. థర్డ్, కంట్రోల్ మరియు డ్రగ్ లాంటి 2 గ్రూప్స్ ఉన్నప్పుడు మ్యాచింగ్ టైం పాయింట్స్ దగ్గర వాటిని రిపీటెడ్లీ కంపేర్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ రెస్పాన్స్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది, డ్రగ్ రెస్పాన్స్ స్లోగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పాయింట్ ని మాత్రమే చూసి లైన్ చార్ట్ ని జడ్జ్ చేయకూడదు. అన్ని పాయింట్స్ లో ఉన్న కంప్లీట్ ప్యాటర్న్ ని కంపేర్ చేయాలి. లైన్ చార్ట్ ని కరెక్ట్ గా చదవడానికి ఇవే 3 కీ టేక్అవేస్. దీనితో చేంజ్ ఫ్యామిలీలోని లైన్ చార్ట్ ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో ఏడియా చార్ట్ గురించి నేర్చుకుంటూ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు మాతో ఉన్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ సేయింగ్ తో ఈ రోజు లెర్నింగ్ ని ఎండ్ చేద్దాం. ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ దిస్, గెట్ విజ్డమ్ దో ఇట్ కాస్ట్ ఆల్ యూ హ్యావ్, గెట్ అండర్స్టాండింగ్. దీని అర్థం ఏంటి అంటే విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అన్నిటికంటే విలువైనవి. నేర్చుకోవడానికి సమయం మరియు శ్రమ పట్టినా మనం పొందిన జ్ఞానం ఎప్పుడు విలువైందే. ఈ వీడియో ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేసి డీప్ ఇన్సైడ్ బయోసైన్సెస్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 6 లో ఏరియా చార్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ఫోకస్, స్టే కన్సిస్టెంట్ బికాస్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ DNA. థ్యాంక్ యూ.